షాపింగ్కి వెళ్తాం, డ్రెస్ కొనుక్కోవాలనుకుంటాం. ఒక డ్రెస్ కొనుక్కోవడం కోసం ఆ షాప్లోకి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే 100 డ్రెస్సులు చూస్తాం. అంతేనమ్మా? 100 డ్రెస్సులు చూస్తాం ఒక్క డ్రెస్ కొనుక్కోవడం కోసం. అందులో మనం 100 డ్రెస్సులు చూసిన తర్వాత 3 సెలెక్ట్ చేసుకుంటాం. 2, 3, 4 ఎన్నో సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్లో పోయి ఆ డ్రెస్ని వేసుకోవడం, తరచి మనల్ని మనం చూసుకోవడం, బాగుందా బాగాలేదా, మ్యాచ్ అయిందా కాలేదా అని చూసుకోవడం. ఆ 3 డ్రెస్సులు కూడా మీకు నచ్చకపోతే మళ్ళీ షాప్ అయిన కాకపోతే ఇంకో కొన్ని చూపెట్టబడటం. ఇన్నిసార్లు ఒక డ్రెస్ కొనుక్కోవడం కోసం, ఈ శరీరం మీద వేసుకునేటటువంటి ఒక బట్ట వేసుకోవడానికి మనం ఎన్నోసార్లు తరచి చూస్తున్నామే. అట్లాంటిది మన ఆరోగ్యం. మన శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటేనే కదా ఈ డ్రెస్సులు అన్నీ వేసుకునేది. ఆరోగ్యంగా లేనప్పుడు మనం ఎంతైనా వేస్ట్. ఆరోగ్యంగా ఉండడం కోసం మన శరీరం లోపలికి పోయే